లాగానే ఉందని అంటున్నారు. గబ్బర్ సింగ్ కి చాలా డిఫరెన్స్ ఉందన్న, చాలా డిఫరెన్స్. శ్రీలీల గారి గురించి శ్రీలీల గారు ఉన్నంతసేపు చాలా బాగా అసలు అందము ఆ క్యూట్నెస్ చాలా బాగా నటించింది. మీకు ఏమనిపించింది సినిమాలో? ఆమె చంపేసినందుకు మీకు ఏమనిపించలేదు? చంపేసినది అనిపించింది అంటే కొంచెం సడన్ గా ట్విస్ట్, మాకు అదే షాకింగ్, అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అన్ని రిలీజ్ గబ్బర్ సింగ్ అన్న హిట్ కంపల్సరీగా. గబ్బర్ సింగ్ అన్న బ్లాక్ బస్టర్ అయిపోయింది అన్న సినిమా ఆల్రెడీ. గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఇది అదే బ్లాక్ బస్టర్. అంటే పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ ఏం లేవు, పొలిటికల్ డైలాగ్స్ ఏం లేవు, క్లియర్గా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారి మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ గారి బీజం అయితే చాలా పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా చూపించారు. అంటే చాలా కాలం అయిందండి ఆయన చాలా ప్రాపర్ కమర్షియల్ మూవీలో చూసి మనం అది చాలా బాగా అనిపించింది. స్టోరీ రీమేక్ అయితే కాదు, ఒరిజినల్ స్క్రిప్టే అది. మీరు చూస్తారు లైక్ ప్రాపర్ అన్ని మిక్స్ ఉన్నాయి. హైలైట్స్ పెట్రియాటిజం గురించి ఉంటుంది. లాస్ట్లో మనం చాలా హై ఇస్తుంది అది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా హై ఇస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంటే మెల్లిమెల్లిగా స్టోరీలో వెళ్తుంది కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుద్ది ప్రాపర్గా. హీరోయిన్స్ చాలా బాగుంది. అంటే రాశిక్ అనేది కొద్దిసేపు ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ శ్రీలీల చాలా బాగుంటుంది తన రోల్. గబ్బర్ సింగ్ అన్న హిట్ అవుతుందా? అంటే మ్యాచ్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ అంతే. లేదు ఫ్యాన్స్ అసలు డిసప్పాయింట్ అవ్వరండి, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్. హరీష్ శంకర్ వరుసగా ఫ్లాపులతో వచ్చాడు కదా, మీద ఎలా ఎక్స్పెక్టేషన్ వచ్చారు? ఇది మేము అదే చాలా మంది ముందు నుంచే ప్రయోర్గా లైక్ తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఫ్లాప్ అవుద్దేమో, ఆడదేమో, ఎందుకంటే ప్రీవియస్ వర్క్ అంతా నార్మల్గా ఉండేది. ఇప్పుడు అసలు అలా నార్మల్గా వచ్చిన ఆడియన్స్ నేను కూడా. బట్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ మూవీ చూస్తే మాత్రం టోటలీ సాటిస్ఫై అయినాను. ఓకే, ఓవరాల్ ఆల్ ఫ్యాన్స్ చూడొచ్చా మరి? అందరు చూడొచ్చు అండి, చాలా బాగా తీశారు మూవీ, అందరు చూడొచ్చు మూవీ. చాలా ఉందండి, చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ నేను చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాను. పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి. ప్రభుత్వాల గురించి కానీ? ప్రభుత్వం గురించి కాదు, బట్ ఆయన వ్యక్తిత్వం గురించి అయితే ఉన్నాయి 100%. ఆయన వకీల్ సాబ్లో ఉంటుంది కదా, ఈ జనాలకు మీరు అవసరం అది ఇది అని, అలాంటి సిచ్యువేషనల్ డైలాగ్స్ ఉంటుంది. టార్గెట్ చేసి ఇలాంటి డైలాగ్ లేదు టార్గెట్ చేసేదాన్ని లేదు. ఓవరాల్గా ఎలా ఉండొచ్చు సినిమా మొత్తం? సూపర్ అండి, చూడొచ్చు, 100% చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, జనరల్ ఆడియన్స్ చూడొచ్చు. మా ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగ. లేడీస్ 100 చూడొచ్చు అండి, అందరు చూడొచ్చు, ఫ్యామిలీస్లో లేడీస్ కూడా ఉంటారు కదా. హైలైట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ స్పెషల్. పవర్ స్టార్ లుక్ ఆల్వేస్ వింటేజ్ లుక్, సేమ్ గబ్బర్ సింగ్ లాగా మళ్ళీ రీబ్యాక్ చేశారు. మ్యూజిక్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. తమన్ గారు మంచిగా స్కోర్ ఇచ్చారు. డిఎస్పి సాంగ్స్ అంతా కంపోజిషన్ బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ అయితే ఇరుగా తీశారు పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ హాఫ్లో దేఖ్లేంగే చాలా హైలైట్ సాంగ్ ఉంది. స్టెప్స్ అయితే టూ గుడ్ ఉన్నాయండి. ఓవరాల్గా మూవీకి 5 నుంచి ఆల్మోస్ట్ 4 ఇస్తానండి. చాలా బాగుంది. అంటే ఈ ఏజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే స్ట్రాంగ్ వచ్చిన ఆ వైబ్రేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ డ్యాన్స్ చేస్తారు. ఒక తమ్ముడు మ్యూజిక్ తీసుకున్న, ఒక తొలి ప్రేమ తీసుకున్న, పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చిన కంపల్సరీ స్టెప్స్ వేస్తారు. ఆ స్టెప్స్ ఎట్లుంటే మాకు అర్థం కావు. ఆ స్టెప్స్ ఒక లుక్ అలాగే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సెకండ్ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. గతంలో వకీల్ సాబ్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఓజీ తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇటు కొట్టిన బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మేము చెప్పండి, ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం నిజంగా చెప్తున్నా సార్, మీరు గబ్బర్ సింగ్ ఎలా కొట్టిరో దానికంటే చాలా బాగా కొట్టిరు, ఒక డిఫరెంట్ కొట్టిరు, కొత్త రకం తీసుకొచ్చిరు. అంటే ఆయన పొలిటికల్ ఉన్నా కూడా అక్కడ కంప్లీట్ చేసి పొలిటికల్ చూసుకుంటే కూడా సినిమా కూడా కంప్లీట్ చేసి చూసినా. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ కూడా రాజకీయంలో కూడా పొలిటికల్ కూడా ఎంత చేసినా కూడా మస్తు చేస్తున్నారు. అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఫ్యాన్స్ కూడా తగ్గకుండా సినిమాలు కూడా తీసుకుని వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ గతంలో కూడా మనం తీసుకున్నా కూడా ఈ హిట్ సినిమా కొట్టినా కూడా జంగప్తా సినిమా మంచిది. ఇంకోటి ఈ ఉగాది సినిమాకి వచ్చిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా కలర్ వేసుకుంటారు, అంత బాగుంది. మేము చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంటుందా, ఇచ్చి పడేస్తాడన్న అంటే ఈ డైలాగు ప్రతి సినిమాలో రివ్యూ ఇస్తుంటా. ఆ డైలాగ్ హరీష్ శంకర్ గారు పెట్టి చూస్తావా అంటే నేను ఒక ఫ్యాన్గా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి రివ్యూ నేను కూడా డైలాగ్ కొడతా, అన్నా ఇచ్చి పడేసిండు అంట. అంటే డైలాగ్ అనేది
అది ఎట్లా పెట్టారో నాకు తెలియదు కానీ ఆ డైలాగ్ చూడండి చాలా సంతోషపడ్డా పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్. ఉగాది శుభాకాంక్షలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్. పాకిస్తానీగా ఒకడు యాక్టింగ్ చేశాడు, అతను అన్నాడు జిహాద్ అని, కానీ నేను ఖచ్చితంగా నేను వేసేది మా ఉస్తాద్ అని చెప్పి తొడగొట్టి చెప్తా. సో అలా ఉంది బ్రో. ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ జాతర, ఉస్తాద్ మాస్ జాతర, అది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే. పవర్ స్టార్ ఎలా ఉన్నాడు పోలీస్ గెటప్ లో మళ్ళీ? బ్రో హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు బ్రో. అంటే ఎలా అంటే ఇది ఒక మాస్ ప్యాక్ అలా అనుకోవచ్చు. సో ఈసారి ఉగాది కదా, ఉగాదికి ప్రతిసారి 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఒగరు, చేదు, ఒగరు, ఆ తర్వాత ఉప్పు. కానీ 7వ రుచి ఉస్తాద్ భగత్ సింగ్ అన్న. అది బాగుందా? నేను ఆ సినిమాతో ఈ సినిమా కంపేర్ చేయనన్నా, కానీ సినిమా టు సినిమా అయితే పిచ్చ డెవలప్మెంట్ అన్న. దీంట్లో ఎలా అంటే నీకు ఎమోషన్కి ఎమోషను, ఫైట్లకి ఫైట్లు, ఆ తర్వాత దేశభక్తికి దేశభక్తి, ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఉండే విధానం అన్న. ఈ బుల్లెట్లా బఠానీలు అన్న, నాకు అర్థమవుతలేదు. పటపట బఠానీలో వెళ్ళినట్టు నవ్వులేస్తున్నాడు. భయపడి సినిమాలో అనిపించింది. అలా ఏం లేదు, కానీ ఈసారి కాల్ చేస్తా, కూల్ చేస్తా, పేల్ చేస్తా అన్నట్టే ఉంది. సో ఇది కూడా అలానే ఉంది బ్రో. ప్రతి ఒక్కరిని టప కాల్చడము అదే హైలైట్ అనిపించింది. అంటే కొత్తగా పవన్ కళ్యాణ్ ఒక హైలైట్ గా చూసినట్టయితే ఉంది. కొంతమంది ఏదో తేరీ రీమేక్ సినిమా అంటున్నారు. అదేం లేదన్న, రీమేక్ అయితే ఏం అట్లా అనిపించలేదు. రీమేక్లో అయితే ఏం అనిపించలేదు. సో ఒకవేళ రీమేక్ అయితే మనమే చెప్పేస్తాం కదా, పోటీ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుందన్న. సో దురంధర్లో అంటే పూర్తిగా యాక్షన్ ఉంటుంది, కొంచెం డ్రామా ఉంటుంది. దీంట్లో అలా కాదు కదా, దీంట్లో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ తర్వాత డ్రామా, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రో అన్ని కలగలిపి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఉగాది అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా బ్రో. ఆయన ఎలా ఇప్పుడే ఇందాక మూవీ చూసి వచ్చాను, చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ వాళ్ళు వదిలిన టీజర్, ట్రైలర్, అవన్నీ పాటలు అన్నీ చూసి ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ బట్ అసలు ఆడియన్స్ని చాలా బాగా సాటిస్ఫై చేశాడు. ఎక్కడికక్కడ అవును ఎలివేషన్లు అంతే. ఫ్యాన్స్ అసలు అసలు ఎవరిని ట్రోల్ చేయడం కానీ ఏం చేయలేదు. ఫ్యాన్స్ ఏం కాదో ఇచ్చేసాడు. మాకు ఫుల్ ఇచ్చి పడేసాడు భయ్య. మనకి సినిమా అయితే హిట్. మీరు ఆ ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు. రెండు చూడండి. ఉగాది ఒక మంచి సినిమా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు హరిశంకర్ గారు. అయితే అది ఒకటే చెప్పగలను. సినిమా అయితే సూపర్. సినిమాని దురంధర్తో కంపేర్ చేసి షెడ్ పంపించడం కరెక్ట్ కాదు భయ్య. అంటే ఇప్పుడు దాంతో కంపేర్ చేసి ఇది బాగాలేదు, ఇది చిన్న సినిమా అని చెప్పేసి చేస్తే నిజంగా తప్పు భయ్య. చూడండి, 2 సినిమాలు ఆడాలి. ఇది మన గబ్బర్ సింగ్ కన్నా ఎలా ఉంది సినిమా? గబ్బర్ సింగ్ మూవీ తర్వాత మంది సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది కదా, దాని తర్వాత మళ్ళీ హరిశంకర్ గారు ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం కానీ అసలు ప్రతి డైలాగ్ కూడా మనకి అబ్బా అసలు ఎంత బాగా రాశారు అని చెప్పేసి అనిపిస్తుంటుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ బాగా పడ్డాయి. రీమేక్ అన్నారు, ఏం లేదు, ఒక సీన్ అంతే. ఒక్క సీన్, ఒక డైలాగ్ అంతే, ఒక డైలాగ్ ఏం లేదు. పాత్ర ఎలా ఉంది? హీరోయిన్ పాత్ర ఫస్ట్ హాఫ్ రాశి ఖన్నా గారిది అంత లేదు, కానీ శ్రీలీలతో ఒక సాంగ్ ఉంటది, తొలి ప్రేమ రీమేక్ సాంగ్. అదైతే అసలు సూపర్ వర్కౌట్ అయింది. చాలా బాగుంది. ఈమనసే సాంగ్ మంచిగానే ఉన్నారు, చాలా బాగుంది. అసలు డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, బట్ వన్ లైనర్స్ కానీ అసలు చాలా బాగున్నాయి. భగవద్గీత రిఫరెన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫ్యామిలీస్కి అయితే చాలా మంచి ఫీస్ట్ అని చెప్పొచ్చు.